తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గండిపేట మండలం కానాపూర్ గ్రామం రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని రైతు వేదికలలో రైతు దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు దినోత్సవం వేడుకల్లో సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్డీఓ చంద్రకళ నర్సింగి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, గండిపేట బీఆర్ఎస్ అధ్యక్షులు నరసింహ పాల్గొన్నారు. దేశానికి రైతే వెన్నెముక అని ఎమ్మెల్యే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, రైతులకు పంట రుణాలు, పంట రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ లాంటి పథకాలు రైతుల కోసం అమలు చేశామని చెప్పారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా ఉద్దేశంతో ఈరోజు రైతన్నలది మనం మొదటగా ప్రోగ్రాం పెట్టుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఈరోజు రైతు వేదికలో గండిపేట మండలంలో నార్సింగ్ మున్సిపాలిటీ, మల్లగూడ మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా కానాపూర్లో రైతు వేదికలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. దీనికి ఈరోజు పెద్ద ఎత్తున రైతులందరూ కలిసి ఒక 500-600 మంది ఈరోజు వచ్చి అన్ని సమస్యలు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ సమస్యలు ఉండే తెలంగాణ గవర్నమెంట్ 14 నుంచి 2020 వరకు ఏ పథకాలు మనం తీసుకొచ్చినామో అన్ని కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. విలేజ్ లో ఇంతకుముందు ఉన్నట్టయితే పొద్దున్న కరెంట్ పోతే సాయంత్రం దాకా వచ్చేది ఉండదు. చెరువులు, కుంటలు కూడా నీళ్లు పుడికెత్తి తీసి నీళ్లు నింపుకోవడం జరిగింది. నీళ్లు నింపుకున్న తర్వాత రైతులకు బోర్లలో నీళ్లు నిలవడం జరిగింది. కరెంటు ఉన్న ప్రాబ్లం కూడా ఉన్నది కాబట్టి అందరూ కూడా ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా ఉద్దేశంతో ఈరోజు రైతన్నలది మనం మొదటగా ప్రోగ్రాం పెట్టుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఈరోజు రైతు వేదికలో